ఆయన హాయ్ రయాన్ ఎలా అనిపించింది బీ బస్ మన నిజంగా నేను ఈ ధనుష్ చూడండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తను డైరెక్టర్ తానే మన స్టోరీ రిటర్న్ తానే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ధనుష్ నుంచి ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ నేను చూడలేదు సినిమాలో చూస్తుంటే ఆ ట్రైలర్ చూస్తుంటే నా నిజంగా సందీప్ కిషన్ ఉన్నాడు ఎస్జే సూర్య ఉన్నాడు నిజంగా మా వేరే అనిపించింది నిజంగా అంటే ఒక డైలాగ్ వాడారు నా సినిమాలో నిజంగా అడవిలో ప్రమాదకరమైన పులి ఒకటే కాదు దానికి మించిన తోడేలు ఉన్నది ఎదురుగా పోరాడితే పులే గెలుస్తుంది కానీ జిత్తులు మారే తోడేలుతో పోటీ కంటే కొన్నిసార్లు పులి ఓడిపోతున్న డైలాగ్ వాడారు చాలా పంపించింది ఇంకోటి నాకు ఒక షార్ట్ వాడతారు నా సినిమాలో లైక్ ఏంటంటే లైక్ ట్రైలర్ వాడేది ఏంటంటే ఎట్లా ఒప్పించావరా అంటే నేను రిక్వెస్ట్ చేసిన సార్ అని అంటే కొట్టి కూడా రిక్వెస్ట్ చేసినానని చెప్పడం వల్ల నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది విజువలైజేషన్స్ అంతా వేరే అనిపించింది అన్న అంటే మాకు సందీప్ కిషన్ మన ధనుష్కి ఒక ఫ్రెండ్ లాగా ఉండడం అన్న ఫీలింగ్ వచ్చింది ఇది కూడా ఒక మంచి పోలీస్ ఓరియంటెడ్ సినిమా లాగా అనిపించింది అన్న లైక్ కింది స్థాయి వాడు పై స్థాయి ఎట్లా కొట్టిండో ఏంది ఎట్లా గెలిచాడు అని క్లియర్ చూపించాడు సో చూద్దాం అయితే సినిమా మీద చాలా ఎక్స్ప్రెషన్ నాకు పెరిగింది చాలా నమ్మకం అయితే ధనుష్ మీద నమ్మింది చూద్దాం ప్రతి ఇండస్ట్రీలో ఒక్కొక్క బాగా ఇష్టమైన వ్యక్తి అన్న లైక్ ధనుష్ అనేవాడు మన తెలుగు అన్నట్లో ఫీలింగ్ ఉంటుంది ఏ ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా మన ఇండస్ట్రీ లాగా ఫీల్ అవుతాను నిజంగా 100% తను ఎప్పుడు వచ్చిన వాయిదీ స్కూలవరీ సాంగ్ అయితే ఎంత పెద్ద హిట్ అయిందో ఇంకోటి సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ నిజంగా మంచి మ్యూజిక్ తను ఇస్తారు కాబట్టి వాళ్ళ కాంబినేషన్ చాలా సినిమాలు వచ్చాయి సో మన ధనుష్ ఏఆర్ రెహమాన్ కాబట్టి మంచి హిట్ నిజంగా సినిమా ద్వారా వస్తాను మనస్ఫూర్తి అవుతున్నా రయాన్ అంటే పేరు టైటిల్నే నిజంగా ఒక గూస్ బంప్స్ వచ్చే టైటిల్ ఉందన్న నిజంగా చూద్దాం సినిమాలో ఏముంటుంది అసలు మెయిన్గా నాకు అనిపించింది హీరోని ఎక్కువ చూపించలేకపోయారు సినిమాలో అంటే మా సినిమా ఏందనేది నేను కూడా ఈగలు వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఇది వరకు మనకు ధనుష్ సందీప్ కిషన్ ఒక మూవీ వచ్చింది ఇది వరకు ఇప్పుడు ఈ మూవీలో ఆ మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ తింటే ఏమైనా సందీప్ కిషన్ విలన్ గా ఏమైనా కనపడబోతున్నాడు మేము చెప్పాలి నాకైతే కొన్ని షార్ట్లో ఫ్రెండ్ లాగా అనిపించాడు లైక్ ఫైట్ సీన్ లో ధనుష్ వెనకాల ఉన్నాడు సో 100% అసలు ధనుష్ మన సందీప్ అని ఎటువంటి అసలు ఎట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు అసలు తెలుగు ఇండస్ట్రీలోనే తను ఒక సినిమా వచ్చాడు ఆ వేరే లెవెల్ మూమెంట్ చాలా పంపించింది సో భైరవ్ కొండ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో తను చేయడం అనేది అసలు సందీప్ అన్న మంచి కంబ్యాక్ ఇస్తున్నాడు అంటే లైక్ మా సందీప్ 2.0 అని చెప్పుకోవచ్చు అన్న నిజంగా సో నాకు నమ్మకం ఉంది 100% ధనుష్లో సినిమాలో కంటెంట్ అయితే వేరేలో ఉంటుంది అన్న సో సాంగ్స్ బాగాలేకపోయినా మ్యూజిక్ బాగాలేకపోయినా స్టోరీ బాగాలేకపోయినా కానీ తన యాక్టింగ్ ఉంటుంది భయ సినిమాలలో చిమ్మి పారేసాడని నమ్మకం ఉంటే అంటే ధనుష్ చూస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది మనోడు అన్న ఫీలింగ్ వస్తుంటుంది అన్న నిజంగా చూడండి మన తెలుగులో మన సుధీర్ ఉంటాడు సో తను అట్లా ఉంటాడు చూసినప్పుడు మన వల్ల ఫీలింగ్ వస్తుంది నాని అన్న చూసినప్పుడు కానీ సో మనోడు అన్న ఫీలింగ్ వస్తుంటుంది అనమాట సో మన ధనుష్ చూస్తుంటే 100% మనోడు అన్న మన మంచి కంబ్యాక్ చేయాలని ఫీలింగ్ ఉంది సో నాకైతే స్టోరీ చాలా బాగా అనిపించింది అంటే లైక్ విజువలైజేషన్ చాలా కొత్తగా అనిపించింది సో నేనైతే సినిమా కోసం ఈగలు వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ధనుష్ ఫస్ట్ టైం డైరెక్టర్గా డైరెక్ట్ చేస్తున్నాము అవును హిట్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో హీరోగా కొనసాగుతాడంటారా డైరెక్టర్గా వస్తాడంటారా 100% తనలో మంచి వర్స్టైల్ యాక్టర్ ఉన్నాడు తను నిజంగా తను అసలు కమల్ హాసన్ అల్లుడా అన్న రజనీకాంత్ అల్లుడా అనేది మనకు తెలియకపోతే నిజంగా అంత బాగా యాక్టింగ్ చేస్తారన్నమాట నిజంగా 100% నాకైతే కొద్దిగా నమ్మకం ఉంది తను సినిమా పెద్ద హిట్ అయినా కాకపోయినా తన సినిమా హీరోగానే ఉంటాడు సో నిజంగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనుకోవచ్చు తన డైరెక్టర్ చేయడం అనేది ఎక్స్పెరిమెంట్ అనిపించింది అది చూద్దాం అంటే టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాలో స్టోరీ లాంటి పెద్దగా అనిపించలేదు అన్న లైక్ ఏంటంటే స్టోరీ ఏందన్న డైలాగ్ అంటే ఒక తోడేలు ఒక పులి ఆ స్టోరీ చెప్పారు కానీ ఆ స్టోరీ ఏందన్నది కూడా అర్థం కాదు టీజర్ లాగా అనిపించింది టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ అనిపించింది అన్న స్టోరీ అయితే పెద్ద రివీల్ చేయలేదు ట్రైలర్లో చూద్దాం ముందు రిలీజ్ చేస్తారన్న ఫీలింగ్